ఏదో జరుగుతోందండి. ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు చెడిందా అంటే అవుననే సంకేతాలు ఇస్తున్నారు ఈనాడు పత్రిక వాళ్ళు, మనం కాదండి. ఈనాడు పేపర్లో వచ్చిన 2 వార్తలు చూస్తే మీ అందరూ కూడా ముక్కును వేలేసుకుంటారు. అవురా ఏంద్రా ఇది అనుకుంటారు. 17 రోజులైందంట. దేముడికి జ్వరం వచ్చిందంట, పులకరం వచ్చిందంట, అతను రాలేదంట, అసలు మంత్రివర్గ సమావేశంలోనూ పాల్గొనలేదంట, చంద్రబాబుకి ఫోన్లో కూడా అందుబాటులో లేడు అని చెప్పేసి స్వయంగా ఈనాడు పత్రిక వాళ్ళే రాశారు. అక్కడ పెడుతున్నాను, మీరు ఒక్కసారి ఆ వార్త రాసిన టైంను బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వార్త 12 ఫెబ్ 2025 8 గంటల 6 నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం 8 గంటల 6 నిమిషాలకు ఈనాడు రాశాడు. అక్కడ పెట్టాను కదండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీవ్రమైన నడుము నొప్పి. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదంట. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఉపముమ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై సమీక్ష ప్రారంభమయ్యే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని తెలిపారు. ఇప్పుడు నడుము నొప్పి తీవ్రంగా ఉంటే ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడానికి ఏముంది? చేతులు బాగున్నట్టు కదా, నొప్పి నడుముకుంటుంది కానీ చేతులకు కాదు కదా. 2-3 రోజుల్లో విధులకు హాజరవుతారని తెలిపారు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఇది ఉదయం 8 గంటల 6 నిమిషాలకు ఈనాడు రాసింది. ఉదయం 8 గంటల 6 నిమిషాలకి నాదెండ్ల మనోహర్ చెప్పిన దానికి సీఎం స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. ఇప్పుడు కాస్త పర్వాలేదని మనోహర్ పేర్కొన్నారు. ఇది ఉదయం 8 గంటల 6 నిమిషాలకు వార్త వచ్చిందండి ఈనాడులో. అదే ఈనాడు వాడు 12 గంటల 11 నిమిషాలకు, అంటే కేవలం 4 గంటల 5 నిమిషాల వ్యవధిలో ఇంకొక వార్త రాశాడు. అక్కడే పెడుతున్నాను చూడండి. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వార్త 8 గంటల 6 నిమిషాలకు వచ్చింది, ఇప్పుడు 12 ఫిబ్రవరి. రెండోది అదే రోజు 12 ఫిబ్రవరి 12 గంటల 11 నిమిషాలకు సేమ్ ఈనాడు వాడే మళ్ళీ వార్తను వండి వచ్చాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ పర్యటన కొనసాగుతుందంట. అంటే కొనసాగడం అంటే మొదలవడం కాదు, కొనసాగుతుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనకు వెళ్లారు. ఫెంటాస్టిక్. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్ సందర్శించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, తీతిదే బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. 3 రోజుల పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర స్వామి మలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ వెళ్లనున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 విషయాలు గమనించాలండి. 17 రోజులుగా విధులకు హాజరు కాలేదు, 2 వారాలుగా విపరీతమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నాడు. 2 వారాలుగా గాలి కుదిలేసి పరిపాలనను, అంటే తన శాఖను గాలి కుదిలేసి ఆల్రెడీ రెస్ట్ తీసుకోవడం కాకుండా ఇప్పుడు సనాతన ధర్మం అని దక్షిణ భారత పర్యటనలో ఉన్నాడంట. ఇంకా రాష్ట్రము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆడుకోవాలండి. వీళ్లకు వాళ్ళ తాత పోలికలు వచ్చాయి అని చెప్పేసి చిరంజీవి అన్నాడు. అంటే ఎవరికి వచ్చాయి నాకు తెలియదులేండి. అంటే ఒకటి, రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలండి, సీరియస్నెస్ అనేది ఉండాలా. 2, మీ గిల్లి కజ్జాలకు రాష్ట్రాన్ని బలిపశం చేయకూడదు అనేది కూడా ఒకటి జ్ఞానం ఉండాలా, ఎథిక్స్ ఉండాలా. వర్క్ ఎథిక్స్ అంటే ఇదే. 2 వారాల నుంచి నడుము నొప్పితో విపరీతంగా బాధపడేవాడు సందర్శనకు వెళ్ళాడా? దక్షిణ భారత సందర్శన కొనసాగుతూనే ఉందంట. ఇన్ని ఆలయాలు, ఇన్ని గోపురాలు చూస్తున్నట్ట. చూడండి, తప్పులేదు. మంత్రుల సమీక్షకు హాజరు కాకుండా సనాతన ధర్మము అంటే అది కూడా ఏం నిజమైన సనాతన ధర్మం కాదు, షో ఆఫ్ సనాతన ధర్మం. 2 వీడియోలు చూపిస్తుంది చూడండి. అందుకే కేఏ పాల్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ పవన్ కళ్యాణ్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే. అది చూపిస్తాను. చివరిలో ఇంకొక వీడియో ఉంది, అది మాత్రం కంపల్సరీ మిస్ కాకండి. ఈ పవన్ కళ్యాణ్ గారు మారాడు, వాడు సనాతన ధర్మం అంటున్నాడు. మొన్న దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నేను యోర్ధంలో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను పూర్ణ సమాహార
పిచ్చోళ్ళగా ఎగిరిపోతున్నాడు సనాతన ధర్మం. ఒరే సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు ముగ్గురు భార్యను పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మోడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊగిపోవడం? అదో బతుక. నీకు మూవీ లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా స్టీవెన్ స్పీల్బర్గ్ కో. కేఏ పాల్ చెప్పిన దాంట్లో 100% సత్యం ఉంది. ఒక సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తి ఇతను మళ్ళా క్రిస్టియనే. ఇప్పుడు వేరే ఎవరన్నా అంటే ఏం క్రిస్టియన్లు తక్కువ, క్రిస్టియన్లు పెళ్లి చేసుకోకూడదా అంటారేమో. ఇతను క్రిస్టియన్. ఎవరు? కేఏ పాల్ క్రిస్టియనే చెప్తున్నాడు. సనాతన ధర్మం అని నువ్వు ఫాలో అయ్యేవాడివి, నువ్వు క్రిస్టియన్ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నా పిల్లలు క్రిస్టియన్ అని ఎట్లా చెప్తావు? అసలు చెప్పకూడదు, 3 పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటావు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మా ఆయన పెళ్లిళ్ళే కావాలా మీకు? మా ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారా అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం, మీ అన్న పెళ్లిళ్ళ గురించి కాదు. ఒకటి, నేను క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అని చెప్తాడు. చర్చిలో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. రష్యాకు పోతే నేను చర్చికి పోతాను, మా పిల్లల్ని నా 3వ వివాహం ద్వారా పుట్టిన 2 పిల్లల్ని క్రిస్టియన్స్ గానే నేను పెంచుతున్నానని వారే ఎన్నోసార్లు స్వయంగా ప్రకటించారు. ఇందులో మతాన్ని లాగడం కాదు, లేకపోతే పెళ్లిళ్ళని లాగడం కాదు. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అంటే చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. పైగా ప్రతి విషయము డ్రామానేనా? ఏమన్నాడు? నాదింట్లో మనోహరే చెప్పాడు, నేను చెప్పడం కాదు, ఈనాడులో రాస్తే నేను చదివి వినిపించాను. అక్కడ క్లిప్ కూడా పెట్టాను. 2 వారాలుగా వీపు నొప్పితో బాధపడేవాడు కేరళకు పుసుకుని వెళ్ళిపోతాడండి. అంటే మంత్రివర్గ సమావేశాలు కూడా రానంతగా వీపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి కేరళకు చెంగునని ఎగురుకుంటూ ఎట్టెళ్తాడు? నేను చెంగున ఎగురుతున్నాడని ఊరికేనానండి. మనం ప్రతిదీ ఆధారాలతో సహా చూపిస్తాం. ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ ఎవరికో కనిపించారంట, వాళ్ళు వీడియో పెట్టారు. నడుము నొప్పి ఉన్న వ్యక్తి అంత ఫాస్ట్గా నడుచుకుంటూ నిటారుగా నిల్చొని వచ్చేస్తారండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చూడండి, ఎక్కడైనా బ్యాక్ పెయిన్ ఉందన్న అంటారేమో, అసలు దేవుడికి బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ నడుస్తున్నాడు, పరిరక్షించడానికి సనాతన ధర్మాన్ని కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడి వస్తున్నాడని వీళ్ళు జాకీలు పెట్టి దానికి కూడా టడక్ హే టడక్ అని పాట పెడతారేమో. అంత బాగా నడవగలిగినప్పుడు మంత్రివర్గ సమావేశానికి వచ్చేసి ఏవో 4 ఫైళ్లు క్లియర్ చేయొచ్చు కదా. 10వ స్థానం రాకోకుండా కనీసం పైకి ఎగబాకడానికైనా ప్రయత్నం చేయొచ్చు కదా. ఏదో జరుగుతుంది, గూడపుట అని జరుగుతుంది, వీళ్ళకి ఏదో పడుతుంది, కుక్కలు చింపిన విస్తరి తొందరలో. కానీ ఎటన్నా సావనియండి, మనకు సంబంధం లేదు, వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇష్టం. కానీ రాష్ట్ర ప్రజలు వాళ్ళ డిపార్ట్మెంట్లు ఎక్కడికో గాలికి వదిలేసి ఇట్లా చేసుకోవడం